ఇంకా కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఫారాన్ని అయితే ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. ఈలోపు ప్రభుత్వం రేషన్ కార్డు దరఖాస్తు ఫారాన్ని రిలీజ్ చేసినా మరేదైనా తాజా అప్డేట్ ఇచ్చినా వెంటనే మన పవర్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ రేషన్ కార్డు ప్రభుత్వ పథకాల తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు సంబంధించి రాష్ట్రంలో స్తబ్దత నెలకొని ఉంది. డిసెంబర్లోనే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తులు తీసుకుంటామని ఇప్పటికే రేషన్ కార్డు కోసం లేదా మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే డిసెంబర్లో ప్రకటించింది. అయితే డిసెంబర్ నెలలో ఈ కొత్త రేషన్ కార్డులకు కానీ మార్పులు చేర్పులకు కానీ ఎలాంటి దరఖాస్తులను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం లబ్ధిదారులు అయితే నిరాశలో ఉన్నారు. తాజాగా ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు అలాగే మార్పులు చేర్పులకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి మొదటి వారంలో అవకాశం కల్పిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ ఓపెన్ చేస్తామంటూ తాజాగా కీలక ప్రకటన అయితే జారీ చేశారండి. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న 1,50,00,000 రేషన్ కార్డులకు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు స్థానంలో QR కోడ్తో కలిగిన కొత్త డిజిటల్ రేషన్ కార్డును కూడా జారీ చేస్తామని ఆయన అయితే చెప్పగా ప్రస్తుతం మార్చి మొదటి వారం నుంచి ఈ కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు రేషన్ కార్డులో పేర్ల మార్పు చేర్పు తొలగింపులకు అవకాశం కల్పిస్తామంటూ ఆయనైతే కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో చూద్దాం. డిసెంబర్ నెలలోనూ ప్రభుత్వం ఇలాగే ప్రకటించింది. తాజాగా మంత్రి గారే స్వయంగా ఈ కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు సంబంధించి కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో మార్చి మొదటి వారం నుంచి దరఖాస్తులకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారానైనా దరఖాస్తులు తీసుకోవాలని ఆశిద్దాం. ఇంకా కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఫారాన్ని అయితే ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. ఈలోపు ప్రభుత్వం రేషన్ కార్డు దరఖాస్తు ఫారాన్ని రిలీజ్ చేసినా మరేదైనా తాజా అప్డేట్ ఇచ్చినా వెంటనే మన పవర్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ రేషన్ కార్డు ప్రభుత్వ పథకాల తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.